ముందుగా ఖురాన్ 2:194 వాక్యాన్ని పరిశీలిద్దాం. ఆ వాక్యంలో మీపై ఎవరైతే దౌర్జన్యానికి ఒడిగడతారో మీరు వారిపై మాత్రమే ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి అని అల్లాహ్ అంటున్నారు. ఈ వాక్యాన్ని విన్న వారికి ఖురాన్ మీపై దౌర్జన్యం చేసిన వారిపై వెళ్ళి ప్రతీకారం తీర్చుకోండి అని ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నట్లు ఉంది కదూ. కానీ కాదు. ఆ వాక్యాన్ని కాస్త సునిశ్చిత దృష్టితో పరిశీలించినట్లయితే ఆ వాక్యంలో అత్యంత విశాలత్వం కలిగిన న్యాయబద్ధమైన సందేశం ఇమిడి ఉందనేది తెలుస్తుంది. అదేమిటో పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. మీపై ఎవరైనా దౌర్జన్యానికి ఒడిగడితే అంటే హాని కలిగిస్తే మీరు కూడా వారిపై ఆ మేరకు మాత్రమే ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటున్నాడు తప్ప దానికి మించిన స్థాయిలో మీ ప్రతీకారం ఉండకూడదు అన్న హెచ్చరిక అందులో ఉంది. వాడు మీకు చేతికి గాయం చేస్తే మీరు వాడి చేతికే గాయం చేయాలి. మీ కాళ్ళకి హాని కలిగిస్తే మీరు వాడి కాలికే హాని కలిగించాలి. వాడు ఒక దెబ్బ కొడితే మీరు కూడా ఒక దెబ్బ మాత్రమే కొట్టాలి. ప్రతీకారంలో తీవ్రత పెరగకూడదు. ఈ ఆదేశం మనిషి సైకాలజీని కూడా నియంత్రిస్తుంది. సాధారణంగా మనిషి సైకాలజీ ఎలా ఉంటుంది? ఒకడు మిమ్మల్ని కొట్టాడు అంటే ప్రతీకారంగా దానికి రెట్టింపు హాని కలిగించే సైకాలజీని మనిషి కలిగి ఉంటాడు. ఆ మనస్తత్వాన్ని ఖురాన్ ఖండిస్తుంది. నీకు అవతలి వ్యక్తి ఎంత హాని పరిచాడో అంతే హాని కలిగించు, దీనికి మించి ప్రవర్తించకు, ఇదే న్యాయం అంటున్నాడు అల్లాహ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఖురాన్ వాక్యం 2:194ని ధృవపరుస్తున్న వైనాన్ని కూడా మనం చూడవచ్చు. ఆర్టికల్ 21లో ఏం రాయబడిందంటే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. ఎవరైనా మీపై దాడి చేస్తే స్వరక్షణకు ప్రతిస్పందనగా మీరు దాడి చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ని ఖురాన్ ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది.